యువజనులు, మహిళలు, సామాజిక సంఘాలు అందరూ కూడా జర్నలిస్టులతో సహా ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకని ఇంత అపూర్వమైనటువంటి మద్దతు వచ్చింది? ఎందుకంటే కార్మిక వర్గం చేపట్టినటువంటి సమ్మె కేవలం కార్మికుల యొక్క జీతభత్యాల కోసం జరుగుతున్న సమ్మె కాదు. రాబోయే కాలంలో కార్మికుల యొక్క హక్కుల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె. ఇప్పటికే ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రాణాలు విడిచిపోతున్నారు. ఇవాళ ఇండియన్ ఎయిర్లైన్స్ మొత్తం కూడా టాటా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత పెద్ద ప్రమాదం జరిగింది. అందువల్ల ఇవాళ యాక్సిడెంట్ అంటే పట్టదు, కార్మికుల యొక్క ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టదు. కార్మికులను ఈరోజు మనుషుల్లాగా చూడలేదు. అందుకని శ్రమను గౌరవించాలి. సంపద సృష్టికర్త అయినటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగాన్ని గౌరవించాలి. లేకపోతే ప్రభుత్వానికి పుట్టగొడులు ఉండవు. అందుకని ఇవాళ రేపు 21వ తారీఖు నుంచి పార్లమెంట్ లో మళ్ళీ సమావేశాలు జరగబోతున్నాయి. మేము చెప్పదలుచుకున్నాం, ప్రతిపక్షాలు కూడా మీరు 240-50 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో గెలిచారు. కానీ వాళ్ళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీకు అప్పులకి అవకాశం లేదంటే మీరు 8 గంటలు 12 గంటలు లేస్తున్నారు, 10 గంటలు లేస్తున్నారు. ఆడవాళ్ళు అర్ధరాత్రులు కూడా యజమానులు ఎప్పుడు కొడితే అప్పుడు పనిచేయాలంటున్నారు. కాబట్టి మేము చెప్పదలుచుకున్నాం, ఈ రోజు కార్మిక వర్గానికి హక్కులు మీ తాత ముత్తాతలు ఇవ్వలేదు. ఇవాళ మేము స్వాతంత్రానికంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడితే 23లో ట్రేడ్ యూనియన్ చట్టం 26లో వచ్చింది. అలాగనే పోరాడే అనేక చట్టాలు స్వాతంత్రం తర్వాత కూడా వచ్చినాయి. అందుకని ఈ చట్టాలను మీరు కాలరాస్తాలనుకుంటే ఖబర్దార్. అలాగే మీరు అనుకోవచ్చు పార్లమెంట్ లో మందబలం ఉంది, వీటిని అమలు చేసి తీరుతామని. మేము చెప్పదలుచుకున్నాం, మీరు పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంది, కానీ మా ప్రజాక్షేత్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని పరిస్థితుల్లో మీ కాళ్ళు ఎరగొడతాం, మీ మడతలు ఎరగొడతాం. ఈ చట్టాలు కనుక అమలు చేస్తే ఏ పెట్టుబడిదారుడైనా సరే కార్మిక వర్గం హక్కులు కాలవేస్తూ 12 గంటలు పనిచేయాలా, అర్ధరాత్రి పనిచేయాలంటే మేము అట్ట కుదరదని చెప్పదలుచుకున్నాం. ఈ రోజు సోదరులారా, ఇవాళ చాలా విషయాలు మనం 4 నెలల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మన పోరాటం ఈ రోజు ఆగదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. గతంలో 21 సమ్మె చేశాం, ఈ రోజు 22వ సమ్మె. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ సమ్మెకి అనేక రకాల విస్తృతమైనటువంటి మద్దతు వచ్చింది. ఈ మద్దతుని మరింత ప్రజాక్షేత్రంలోకి మనం తీసుకెళ్దాం. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల్ని మార్చుకోకపోతే, 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయకపోతే, ఈ పేద ప్రజల మీద దాడి ఆపకపోతే మాత్రం ఖబర్దారని ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఇవాళ పెద్ద ఎత్తున వేలాది మంది ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర డబ్బరిల్లే నినాదాలతో ఇచ్చిన మీ అందరూ కూడా పోరాట అభినందనలు తెలియజేస్తూ సిఐటి తరఫున, అఖిల భారత కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీ అందరికీ పోరాట అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి అవకాశం ఉండే సమ్మెను జయప్రదం చేయడానికి వేలాదిగా తరలించినటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెలందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ యొక్క కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఇందిరా పార్కు మహాధర్నాలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అనేక కార్మిక సంఘాల నాయకులు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. జనరల్ సెక్రటరీ. ప్రియమైన కార్మిక సోదరులారా, ఈ రోజు దేశవ్యాప్త సమ్మెతో మోడీ ప్రభుత్వానికి ఖబర్దార్ చెప్పదలుచుకున్నారు కార్మిక సంఘాలు. దేశంలో కార్మికులంటే పెట్టుబడిదారులకు సేవ చేసే మనుషులుగా, లేదా లోపరుచుకుని పెట్టుబడిదారులకు దాసోహం అనే వాళ్ళలాగా ఈ రోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా, కార్మిక హక్కులు లేకుండా కాలరాయడానికి ప్రయత్నిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది విజయవంతమైందని టీఎస్ఐ భావిస్తుంది. అంతేకాదు, ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్మికులకు జీతం అడుగుతుంటే కార్మిక చట్టాలు మార్చి కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మికులంటే శ్రమ నమ్ముకునే వాళ్ళు మాత్రమే, ఏది చెప్తే చెప్పే బానిసలు మాత్రమే అని అత్యంత చులకన భావంతో కార్మిక రంగాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది. హెచ్చరిక చేయదలుచుకున్నాం కార్మిక సంఘాలందరూ. కార్మికులంటే తమ శ్రమ శక్తిని మాత్రమే పెట్టేవాళ్ళు కాదు, దానికి విలువ కట్టేవాళ్ళు మాత్రమే కాదు, సంఘటిత శక్తితో మిమ్మల్ని కూలుస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంతేకాదు, ఈ రోజు మీరందరూ భావించే కార్మిక సంఘం బిఎంఎస్ కార్మిక సంఘం మేము సమ్మెకు దూరము అని చెప్పింది. దీని అర్థం ఏమిటి? కార్మికుల్లోనే ఉంటూ, కార్మిక సంఘాలని ఆర్గనైజ్ చేస్తూ, కార్మికుల పక్షాన ఉన్నామని చెప్తూ, కార్మికులకు ద్రోహంగా మార్చే, కార్మికులకు నిల్వ నీడ లేకుండా చేసే చట్టాలని మార్పు చేసే దానికి మద్దతు ఇస్తూ ఉంది. అది కార్మికులందరూ గుర్తించాలని చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, ఈ రోజు కార్మికులు కనీస వేతనాలు అడుగుతుంటే, 26,000 జీతం అడుగుతుంటే మీకింత జీతం అవసరం లేదని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక వైపు మన శ్రమని దోచుకుంటూ ఇంకా 10 గంటలు పెంచి యాజమాన్య
డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే కార్మిక సంఘాలు యాజమాన్యాలు మాత్రం అసలు అవసరం లేదు, మమ్మల్ని ఎప్పుడు మా చెప్పు చేతుల్లో ఉండే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కార్మికులుగా, అవుట్ సోర్స్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఈ రోజు సమ్మె పిలుపులో భాగంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఏజెన్సీ విధానాన్ని, అదే విధంగా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మనం